ఆదివాసీ ఆరాధ్య దైవాలైన సమ్మక్క సారలమ్మ గద్దల ప్రాంగణాలతో పాటు మిగతా ఆలయాల సుందరీకరణ పనుల విషయంలో రాజకీయాలు తగదని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలకు భంగం కలగకుండా సుందరీకరణ పనులు చేపట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని తెలిపారు. సోమవారం మంత్రి సీతక్క మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యుడు పోరిక బలరాం నాయక్, జిల్లా కలెక్టర్ దివాకర, టీఎస్, ఎస్పీ శబరీష్, పూజారుల సంఘం అధ్యక్షులు సిద్దబోయిన జగ్గారావు, వివిధ శాఖల అధికారులు మేడారం సందర్శించారు. జాతర సందర్భంగా చేపట్టబోయే పనులను మంత్రి ఈ సందర్భంగా సమీక్షించారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ ఆదివాసీ బిడ్డనైన తనకు మంత్రిగా తల్లులకు సేవ చేసే అవకాశం లభించిందని, అన్ని విధాలా మేడారం ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం అభివృద్ధికి నిధుల కొరత లేకుండా అన్ని విధాల సంపూర్ణ సహకారాలు అందిస్తున్నారని అన్నారు. తల్లుల గద్దల ప్రాంగణంలో భక్తులకు సౌకర్యంగా అభివృద్ధి చేసేందుకు డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. సుందరీకరణ అభివృద్ధి పనుల విషయంలో ఆదివాసీ సాంప్రదాయాలకు ఏలోటు కలగకుండా భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చూస్తామన్నారు. సమ్మక్క గోత్రము, సార్లమ్మ గోత్రము, అదేవిధంగా పగడిద్దరాజు, గోవిందరాజు, గొట్టు గోత్రాలు, బొట్లు ఇవన్నీ కూడా జీవన విధానము, ఆచారాలు, సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా గుడి నిర్మాణం ఉండాలని వారు కోరడం జరిగింది. దాని ప్రకారంగానే మేము మొదటి నుంచి అడుగులేస్తూ ఉన్నాము. అయితే మధ్యలో ఒక డిపిఆర్ అంటే ఒక విజువల్ బయటకు వచ్చింది. అది కూడా ఎవరు మేమందరం యాక్సెప్ట్ చేయలే. మేము మధ్యలోనే సీఎం గారి దగ్గర కూడా చర్చ పెట్టినాం, అంటే సీఎం గారితో మీటింగ్ పెట్టడం జరిగింది. మరి గుడి నిర్మాణం చేయాలనుకుంటున్నాం కదా సార్, మీరు ఆదేశించారు, ఇక ఇట్లా వస్తుందంటే వారు ఒకటే అన్నారు, కడితే మంచిగా కడదాం, లేకుంటే తల్లులను ముట్టుకోవద్దు. కాబట్టి ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, 1000 ఏళ్ల నాటి చరిత్రను మరో 1000 ఏళ్ళైనా గుర్తుండేటట్టుగా మరి తల్లుల యొక్క ప్రతిరూపాలు వారి యొక్క గుడి ఉండాలని చెప్పడంతో మరి ఆ దిశగా అయితే వారు చెప్పింది ఏంటంటే టెంపుల్ యొక్క గొప్పతనాన్ని పెంచాలి, పటిష్టంగా ఉండాలి, ఎక్కువ ఏండ్లు ఉండాలి అని. కానీ డిజైన్ కానీ తర్వాత ఎన్ని గేట్లు ఉండాలి, దేవుళ్ళ మన గోవిందరాజు, పగడిద్దరాజు మార్పుకు సంబంధించి కానీ ఇంట్లో ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారి ప్రతిపాదనలు లేవు. పాపం వారు ఇన్వాల్వ్ కాలే. మేము చూపించిన ఒకటి ఏదైతే గిది వచ్చింది ఈ ఆర్కిటెక్చర్స్ గిది అన్నారు అంటే వారు అన్నారు చాలా బ్రహ్మాండంగా కట్టండి, కడదాము, నేనే వస్తా, అదంతా మీకు ఐడియా రాకుండా నేను ఆర్కిటెక్చర్స్ను ఇతర అధికారులను పెట్టుకొని వచ్చి మంచిగా పూజార్లతో కలిసి తిరిగి అక్కడ అదంతా ఏర్పాటు చేయండి అని చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా కొంతమంది అపచారం జరుగుతుంది, ఆచారాలు పోతున్నాయి. నేను ఆచారాలు సాంప్రదాయాలు ఉండాలని మొదటి నుంచి మొత్తుకునేదాన్ని. నేను ఈరోజు మాకు ఒక అవకాశం వచ్చింది. 20 ఏళ్ళ తర్వాత నేను కూడా ఒక మంత్రిగా ఉండి దగ్గర నుంచి జాతర నిర్వహించుకునే అవకాశం వచ్చింది. దట్టు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి కూడా చాలా విశ్వాసం ఉన్నటువంటి తల్లుల దీవెన కూడా ఉంది. అది కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకున్నాడు, అనేక సార్లు గుర్తు చేసిండు. నేను సమ్మక్క సార్లమ్మ సన్నిధి నుంచే నా పాదయాత్ర మొదలు పెట్టుకున్న ఎన్నికల ముందు అని. సో వారు కూడా ఎక్కడ జాతర వరకు అని అంటే నెక్స్ట్ జాతర వరకు అందరూ ఎలక్షన్స్ రకరకాల బిజీలు ఉంటాయి. ఇప్పుడు మనము చేస్తే ఇంకా ఏమన్నా మార్పులు చేర్పులు ఉన్నా కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అనే ఉద్దేశంతో కేవలం ఆ జాతి బిడ్డగా నేను, ఆ భక్తుడిగా సీఎం రేవంత్ రెడ్డి గారు, ఇక్కడ స్థానిక మన ఎండోమెంట్ మినిస్టర్గా సురేఖమ్మ గారు, మా ఇన్ఛార్జ్ మినిస్టర్ పూర్తిగా బాధ్యత తీసుకున్నాడు మొన్నటి నుంచి. వారు అన్ని రకాల పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అన్ని బాధ్యతలు తీసుకొని ఖచ్చితంగా మంచి నిర్మాణం జరగాలి సమ్మక్క తల్లిదని వారున్నారు. మా ట్రైబల్ మినిస్టర్గా ఎడ్లూరు లక్ష్మణ్ గారు ఉన్నారు. మేమందరం కూడా పూజారులు వాళ్ళు ఏం చెప్తే అది నడిపిస్తున్నాం. ఇలా ఒక్కటి కూడా మా వృద్ధుడు కానీ మా ప్రమేయం కానీ లేదు. అందుకోసం తప్పుడు ప్రచారాలు చేసి తల్లుల యొక్క ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేయకండి దయచేసి. ఎందుకంటే ఏమో అవుతుంది అంటే దేవుడి మీద ఉన్నటువంటి భక్తిని విశ్వాసాన్ని తగ్గించిన వాళ్ళు అవుతారు. మా మీద ఏమన్నా విమర్శలు ఉంటే మమ్మల్ని సూటిగా అడగండి, పెట్టండి. తర్వాత పూర్తిగా మేము ఇక్కడ దృష్టి పెట్టుకుంటాం. ఎవరి సమస్యలను కూడా వాటన్నిటిని అడ్రస్ చేస్తాం, వాటన్నింటిని స్వీకరిస్తాం. వాళ్ళకు ఏం పరిష్కారాలు కావాలో అవన్నీ కూడా చేస్తాం. మేమందరం కూడా ఒక యజ్ఞం కంటే ఎక్కువ
ఒక పట్టుదలతోటి, ఒక భక్తితోటి, ఒక విశ్వాసంతో మాకు దేవుడు ఇంత అవకాశాలు ఇన్ని రకాలుగా ఇచ్చిండు. ఆ దేవుడు మా సమ్మక్క సారలమ్మ గోవిందరాజు పగడిద్దరాజు కీర్తి కొన్ని వందల సంవత్సరాలు ఉండాలి, భక్తుల విశ్వాసం ఇంకా పెరగాలి, భక్తి పూజలు అంతా గొప్పగా జరగాలి తల్లులకు అనే ఉద్దేశంతో మేము చేస్తా ఉన్నాం. వేరే స్వార్థం ఏం లేదు. ఇప్పుడేం ఎలక్షన్లు లేవు, వేరే ఏం లేదు. ఇంకా 3 ఏళ్ల తర్వాత సంగతి. కానీ తల్లులకు మాకు ఒక అవకాశం వచ్చింది, నాకు ముఖ్యంగా అవకాశం వచ్చింది. సీఎం గారు కూడా ఇక్కడికి వచ్చిపోయినారు. అప్పుడు ప్రతి జాతరలో వచ్చిరు వారు. ప్రతి జాతరలో నాకు దాదాపుగా మేమిద్దరం పరిచయం అయి అన్నాచెల్లెల బంధం అన్నప్పటి నుంచి ప్రతి జాతరలో ఓడిపోయినా గెలిచిన పిసిసి అధ్యక్షుడైన మన పాదయాత్ర అయినా ప్రతి సందర్భంలో వచ్చిండు. ఇప్పుడు కూడా ముందస్తు వస్తాడు, జాతరకు కూడా వస్తాడు. కాబట్టి అందరు సహకరించాలి. దేవుడి మీద రాజకీయాలు చేయొద్దు, మేము కూడా చెయ్యమని అందరినీ కోరుతా ఉన్నాం. మనోళ్ళు కూడా మాట్లాడుతున్నారు. సీఎం గారు, సీతక్క గారు, అదేవిధంగా పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా ఎండోమెంట్ ఆఫీసర్ గారు, అదేవిధంగా సురేఖక్క గారు మంత్రివర్యులు అందరు కలిసి రివ్యూ చేసి ఆ రివ్యూని కూడా అక్కడ పూజారులతో చూయించి సాంప్రదాయంగా ఉండేటట్టు పాతకాలం నుంచి పురాతన కాలం నుంచి సమ్మక్క సారలమ్మకు మొక్కుబడి ఉన్న ఆ రోజుల నుంచి ఈ రోజు వరకు ఏవుదో అదే విధంగా కానీ దానికి డెవలప్మెంట్ అనేది గ్లోబ్ సిస్టంలా మారాలి. అమ్మవారికి భక్తులు ఎక్కువ మంది అయినరు. ఒక రాష్ట్రం కాకుండా ఎన్నో రాష్ట్రాల నుంచి ఢిల్లీ నుంచి కూడా వస్తున్నారు. కాబట్టి భారతదేశంలో ఉన్న ఒక తెలంగాణే కాదు, ఆంధ్రే కాదు, భారతదేశంలో ఉన్న అన్నీ కూడా స్టేట్ల నుంచి రావడం జరుగుతుంది. గొప్ప జాతర, గొప్ప అమ్మవారి ఆశీస్సులు. కాబట్టి ఆ అమ్మవారి ఆశీస్సులకు మొక్కు కొరకు ఏ విధంగా చేస్తే పబ్లిక్ ఎక్కువ వచ్చినప్పుడు ఏ విధంగా చేయాలనేది గ్లోబ్ సిస్టంగా మార్చాలనే ఉద్దేశం తప్ప దానికి వేరే ఉద్దేశం ఏం లేదు. దానితో పాటు నేను అక్కగారికి కోరేది, మంత్రి సీఎం గారికి కోరేది, అక్కడ ఒక 40 బెడ్ 30 బెడ్ హాస్పిటల్ కూడా పెట్టవలసిన అవసరం ఉంది. కలెక్టర్ గారికి కూడా మేము చెప్పడం జరుగుతుంది. కాబట్టి కలెక్టర్ గారు కూడా ఇంట్రెస్ట్గా చూసుకొని సీతక్క గారు ఈ మధ్యకాలం కాదు, దాదాపు ములుగు నియోజకవర్గంలో ఉంటూ ఇంత డెవలప్ చేసిన మంత్రివర్యులకు నేను స్టేట్లో కూడా ఎవరికి చూడడం లేదు. వాళ్ళు ఏదైనా ఇక్కడ కూడా పెద్ద ప్రాజెక్ట్ వచ్చినాయి, మోడిగుంట వచ్చింది, గిరిజన యూనివర్సిటీ వచ్చింది, టూరిజం వచ్చింది, అన్నీ కూడా ఇక్కడ ఒక గ్లోబ్ సిస్టమ్. టూరిజంలో కూడా రామప్పకు కూడా టూరిజం డబ్బులు వచ్చినాయి. కాబట్టి తాడవాయి టు పసరా రోడ్లు కూడా వెడల్పు చేసినాం. ఎన్నో సమస్యల మీద ఇక్కడ తాడవాయి టు పసరా కానీ పసరా టు గుండాల కానీ అన్ని విధాలంగా కూడా డెవలప్ చేస్తున్నాం ములుగు ప్రాంతంలో. కాబట్టి చక్కటిగా ములుగు ఒక జిల్లా అనేది మాత్రం మున్సిపాలిటీ అనేది కూడా పేరు వచ్చే విధంగా గౌరవనీయుల మంత్రివర్యులు కష్టపడుతున్నారు కాబట్టి వారికి ధన్యవాదాలు. అదేవిధంగా మీడియా సోదరులు, ప్రింట్ మీడియా వాళ్ళకు కూడా, కలెక్టర్ గారికి అందరికీ కూడా నా ధన్యవాదాలు.